ఓయూలో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని మండిపడ్డారు విద్యార్థి సంఘాల నాయకులు. బీఎడ్ కళాశాల హాస్టల్లో ఇడ్లీ తింటూ ఉండగా చట్నీలో బల్లి వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు విద్యార్థులు. దీంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. హాస్టల్ విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెబుతున్నా పట్టించుకోవట్లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎడ్ హాస్టల్ ఉన్నటువంటి అల్పాహారంలో బల్లి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కలలుగన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీకి వస్తే పురుగులన్నం పెడుతూ బల్లుల్ని ఈరోజు టిఫిన్ లో పెడుతూ యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల్ని అనారోగ్యానికి గురి చేస్తా ఉన్నారు. ఆ చచ్చిపోయిన బల్లి పొరపాటు నేను విద్యార్థి తింటే ఆ విద్యార్థికి ఏమైనా అయితే ఎవరు ఈరోజు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేమందరం విద్యార్థులందరం కూడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, యూనివర్సిటీ అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రకటనల కోసము ఏదైతే ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్టు 100 సంవత్సరాల యూనివర్సిటీ అని చెప్పేసి మొన్నటికి మొన్న ఈ వీసీ ఉన్నటువంటి రవీందర్ యాదవ్ అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్వైట్ చేసి అయితే 100 యూనివర్సిటీస్ పైలాన్ని అయితే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కావాల్సింది విద్యార్థుల పైలాన్ కాదు, మీ యొక్క ప్రకటనలు కావు, మీ యొక్క పబ్లిసిటీ కాదు, ఆరోగ్యకరమైనటువంటి భోజనం ఈరోజు విద్యార్థులందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది మొదటిసారి కాదు, అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతా ఉన్న యూనివర్సిటీలో. మొన్న బబుల్ గమ్ వచ్చింది న్యూ గోదావరి హాస్టల్లో, ఈరోజు బల్లి వచ్చింది. విద్యార్థులందరూ భయపడతా ఉన్నారు మెస్లో తినాలంటే. వేలకు వేల డబ్బులు కట్టి ఈరోజు బయట తినేటువంటి పరిస్థితి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన విద్యార్థులు ఈరోజు నాణ్యమైన భోజనము అందించకపోతే యూనివర్సిటీ అధికారులు ఉండేందుకని చెప్పేసి మేమందరం అడుగుతా ఉన్నాం. మీ యొక్క పైరవీల కోసం, మీ యొక్క పదవుల కోసము ఈరోజు మంత్రుల ఇండ్ల చుట్టూ, ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ, సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతురే తప్ప హాస్టల్ కు విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి, మెస్లను సందర్శించాలి, మెస్లను సందర్శించి వాస్తవాలను తీయాలి. ఈ అయితే ఘటనలకు కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి.